శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. 23వ రోజు భాగవతం ప్రారంభం. దితి కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఆయన తన 13 మంది భార్యలతోనూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యా సమయం ప్రారంభమైంది. ఆయన సాక్షాత్తు రాశీభూతమైన తపశ్శక్తి. అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి ఆయన భార్య అయిన దితి వచ్చి ఆయనతో మాటంది. నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు. నేను ఆ బాణప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి. అందుచేత నీవు నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశానికి ఉపశాంతిని కలిగించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది. నేను ఇలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది అంది. అదేమిటో చెప్పవలసింది అన్నాడు కశ్యపుడు. ఆవిడంది, నీకు 13 మంది భార్యలు ఉన్నారు. మేమందరము ఏకగర్భ సంజాతులం, అంటే ఒకే తల్లి కడుపును పుట్టినవాళ్ళం. 13 మందిని ప్రజాపతికి నీకిచ్చి వివాహం చేశారు. అందులో 12 మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలగలేదు. సాధారణంగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. ఆత్మావై పుత్రనామసి, అంటే భర్త భార్యకు అపురూపంగా ఇచ్చే కానుక ఏంటంటే తానే తన భార్య కడుపును మళ్ళీ ఉదయిస్తాడు. ధర్మపత్ని విషయంలో అది ధర్మం. ఒక దీపాన్ని పట్టుకుని ఇంకో దీపం వెలిగిస్తాం. 2 జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది, కానీ ఒత్తులు పొడుగవ్వచ్చు, పొట్టవ్వచ్చు. ప్రమిదల రంగుల్లో తేడా ఉండవచ్చు, కానీ దీపశిఖ మాత్రం సమాన ధర్మం కలిగి వెలుగుతూనే ఉంటుంది. దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒక్కటే. 2 దీపాల జ్యోతికి తేడా ఉండదు. కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు. తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా 2గా కనబడేటట్లు చేయగల శక్తి ఈ ప్రపంచంలో ధర్మపత్నికి ఒక్కతికే ఉంది. ఆవిడ మాత్రమే ఈ అధికారం పొంది ఉంటుంది. తన భర్త తేజస్సును తాను గ్రహించి తన భర్తను కొడుకుగా ప్రపంచం నందు నడిపించేటట్లు చేయగల శక్తి కలదే. కాబట్టి నీ తేజస్సును నా యందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మానికి ఇక్కడ లోపం ఎక్కడ ఉంది? నాకు సంతానం కటాక్షించు అని వేడుకుంది దితి. ఆవిడ ఎంత ధర్మబద్ధంగా అడిగిందో చూడండి. అప్పుడు ఆయన అన్నాడు, దితి, నీ వంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. కానీ ఒక్క మాట చెప్తాను, వినవలసింది. ఇది ఉగ్రవేళ, అసుర సంధ్యాకాలం. పరమశివుడు వృషభ వాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఈ సమయంలో ఆయన వెనక భూతగణాలు కూడా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల ఎవరైనా అపచారంగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకుంటాడేమో, కానీ ఆయన చుట్టూ ఉన్న గణాలు మాత్రం అంగీకరించవు. చాలా తీవ్రమైన ఫలితాలను ఇచ్చేస్తారు. అందుచేత కొంతసేపు ఆగవలసింది. ఒక్క ముహూర్తకాలం వేచుండు. నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఏంటి? సాయంత్రం అసుర సంధ్యా సమయంలో భోజనం చేయటం కానీ మైథునం చేయటం కానీ చెయ్యకూడదని ఆయన చెప్పాడనమాట. దితికి అటువంటి బుద్ధి కలిగింది. భాగవతంలో ధర్మభ్రష్టత్వం ఎక్కడ వస్తుందో మీరు గమనించాలి. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్లుగా భర్త యొద్ద ప్రవర్తించి కశ్యప ప్రజాపతి పంచె పట్టి లాగింది. అప్పుడు ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి తాను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకుని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడకి కటాక్షించి స్నానం ఆచమనం చేసి తిరిగి తన కార్యమునందు నిమగ్నుడైపోయాడు. కొంతసేపు అయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను, దీని ఫలితంగా ఉగ్రం ఉంటుందో. పరమశివుడికి రుద్రగణాలకి క్షమాపణ చెప్పింది, కానీ అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యమునికి భూతగణాల్లో భద్రాభద్రులు అనే 2 ఉన్నారు. వారు చూసి ఈమెకు ఉగ్రమైన ఫలితాన్ని ఇచ్చేశారు. పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, స్వామి, నా కడుపును పుట్టే బిడ్డలు ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను వద్దని చెప్పినా నువ్వు వినలేదు. నీ కడుపున పుట్టబోయే 2 బిడ్డలు కూడా లోకకంటకులవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వస్తుంది, నక్కలు కోస్తాయి. వాళ్ళు కొన్ని వేల స్త్రీల కళ్ళమ్మట నీళ్లు కార్పిస్తారు.
ఋషులను, బాలులను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమానపరుస్తారు. చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతం పొందుతారు అని చెప్పాడు కశ్యప ప్రజాపతి. ఆ మాటలు విన్న భార్య అయిన దితి బావురుమని ఏడ్చింది. చివరకు నాకు ఇంత అపఖ్యాత, దీనికి నివారణోపాయం లేదా స్వామి అని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, నీకు పశ్చాత్తాపమే నివారణోపాయం. నువ్వు చాలా పశ్చాత్తాపడుతున్నావు. నీవు చేసినటువంటి దోషం మాత్రం పోదు. నీవు మహాభక్తుడైనటువంటి మనవణ్ణి పొందుతావు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడైన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపం వలన ఒక మహాపురుషుడు, మహాభక్తుడు జన్మిస్తాడు. అతడు నీకు మనవడై ఉంటాడు. కానీ అసురు సంధ్య వేళలో నువ్వు చేసిన దుష్కృతం వలన నీ కొడుకులు మాత్రం మహా దుర్మార్గులుగా పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అని చెప్పారు. భాగవత కాల స్వరూపం ఎలా ఉంటుందో చూడండి. ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తోంది. దిత మహాపతివ్రత. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? అసలు పిల్లలకి అండం మానేసింది. ఆ కడుపులో ఉన్న పిల్లల్ని కడుపులోనే ఉంచేసింది. వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమో అని 100 సంవత్సరాలు గర్భం నందే ఉంచేసింది. అప్పుడు ఆ గర్భం నుండి తేజస్సు బయలుదేరి లోకాలను కప్పేస్తోంది. అప్పుడు అందరూ వెళ్ళి మళ్ళీ మొరపెట్టుకున్నారు. దితి గర్భం నుండి వస్తున్న తేజస్సు లోకాలలో అంతా చుట్టుముట్టేస్తున్నాయి. కాబట్టి ఆవిడ బిడ్డలు కనేటట్టుగా చూడమని కశ్యప ప్రజాపతిని వేడుకున్నారు. అప్పుడు కశ్యప ప్రజాపతి దిత్తో అన్నాడు, నీవు చేస్తున్న పని సృష్టి విరుద్ధం. నీ బిడ్డలను నీవు కనవలసింది అన్నాడు. అప్పుడు దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మించారు. ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యప ప్రజాపతికి ముందే తెలుసు. వాళ్ళకి ఆ పేరు కూడా కశ్యప ప్రజాపతే పెట్టాడు. అందుకే హిరణ్యాన్ని ముందు కలిపి ఒకనికి అచ్చి, రెండవవానికి కశ్యప అని చేర్చి ఒకనికి హిరణ్యాక్షుడు, రెండోవానికి హిరణ్యకశిపుడు అని పేరు పెట్టారు. ఒకడు కనబడ్డ దాని వల్ల తీసుకెళ్లి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడని, తానే భోగం అనుభవించాలని భావిస్తూ చివరికి యజ్ఞాలు, యాగాలు కూడా తన పేరు మీదే చేయించుకుంటారు. ఇద్దరూ అహంకార మమకారములే. ఈ విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరూ దితి గర్భం నుండి జన్మించారు. హిరణ్యాక్షుడు పుట్టడంతో దుర్నిమిత్తాలన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశం అంత ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలని కోరికే. యుద్ధం కోసమని అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. చివర సముద్రంలో ఉన్న వరుణుడి దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళి, ఏమయ్యా, నీవు ఎక్కడో సముద్రంలో ఉంటావు కదా, నా భుజములు తీరాలి, అందుకని నీవు వచ్చి ఒకసారి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పుడు వరుణుడు అన్నాడు, నాకు నీతో యుద్ధం ఎందుకు? నీ కోసం వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం ఉందో వాడు వచ్చే సమయం అయిపోయింది. నువ్వు ఒక పర్యాయం సముద్రం మీదకి వెళ్ళి ఆయన కనపడతాడు, ఆయనతో యుద్ధం చెయ్యి అన్నాడు. ఈ విషయం వరుణుడు ఎలా చెప్పగలిగాడు అంటే దీని వెనుక ఇంకో ఆఖ్యానం వస్తుంది. భద్రాభద్రులనే రుద్రగణాలు చూసి దితియందు ఉగ్రమైన బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో అప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణము ఎంత శివకేశవుల అభేదం చూస్తోందో చూడండి. శివకేశవులు అనేవాళ్ళు ఇద్దరు ఒకటే అని ఈ విధంగా తెలియజేస్తోంది. ఇంతటితో ఈరోజు భాగవతం స్వస్తి.